పరిశోధించే వారముగా ఉండాలి. లేఖనాల మీదనే మన విశ్వాస జీవితాన్ని కట్టుకునే వారముగా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. అందరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తీసినట్టయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. 7, 8, 2 కలిసి చదువుతున్నాను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, భూలోకములో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనము పరీక్షించుదాం, ఆలోచన చేద్దాం. ఎంతో ఒక అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి మాటని మనము చదువుకున్నాము. ఎందుకు అనంటే, దేవుడు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఆ విషయాలు ముందుగాలే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకములు రాయించాడు. ముందు జరగబోయే సంగతులను రాయించాడు, జరిగిపోయిన సంగతులను రాయించాడు, జరుగుతున్న సంగతులను రాయించాడు. కనుక దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు, సర్వకాలాలలో ఉన్నటువంటి వాడు, సర్వయుగాలలో ఉన్నటువంటి వాడు. కనుక దేవుడు ఎప్పుడు ఏమి చేయబోతాడో ఆయనకు ముందుగాలే తెలుసు. కనుక రేపు జరగబోయే సంభవాలని ముందుగాలే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయించి పెట్టాడు. అందులో మనం చదువుకున్న వచన భాగమును మనం గ్రహించినట్టయితే, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని అన్నాడు. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రేపు జరగబోయే సంభవాలు, అనేకముల విపత్తులు, భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీదికి రాబోతుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఒక పరిస్థితిని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేకమైన ప్రళయాలు భూమి మీదికి రాబోతున్నాయి. అనేకమైనటువంటి కరువులు భూమి మీదికి రాబోతున్నాయి. అనేకమైన యుద్ధాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత తాగడానికి నీళ్లు దొరకని కాలం ఒకటి రాబోతుంది. తిందామంటే ఆహారం దొరకని కాలం ఒకటి రాబోతుంది. నీళ్లు తాగదామంటే నీళ్లు దొరకని కాలం రాబోతుంది. ఎందుకంటే నీళ్ళన్నీ రక్తమయమైపోతాయి. నీళ్ళన్నీ చేదైపోయే కాలం ఒకటి రాబోతుంది. నీళ్లు చేదైతే మనం ఎలా తాగగలుగుతాము? నీళ్లు రక్తం అయితే మనం ఎలా తాగగలుగుతాము? తాగడానికి మనసు లేకుండా తాగకుండా ఉంటాం. ఆ నీళ్లు రక్తమయము అయిపోయే కాలం రాబోతుంది. నీళ్లు చేదైపోయే కాలం రాబోతుంది. భయంకరమైన కరువులు రాబోయే కాలం ఒకటి రాబోతుంది. తర్వాత రకరకాల తెగుళ్ళు అనేది రాబోతున్న కాలం ఒకటి రాబోతుంది. మనుషుడు అసలు ఎప్పుడు మరణం వస్తుందో తెలియని స్థితి వచ్చేసింది. ఈ 4వ ముద్ర పరలోకములో దేవుని సముఖములో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని యేసుప్రభు 4వ ముద్ర విప్పాడట. ఆ విప్పుతున్న సందర్భంలో ఒక గుర్రము కనబడుతుంది యోహాను గారికి.
ఆ గుర్రం ఏ విధంగా ఉందంటే పాండూర వర్ణము కలిగినటువంటి గుర్రం కనబడ్డది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నట్టుగా చూశాడు యోహాను గారు. అతని పేరు మృత్యువు అన్నాడు. మృత్యువు అంటే అర్థం ఏమిటి? మరణదూత. మనుషులను చంపడానికి అధికారముగా దేవుడు ఒక దూతను పరలోకంలో ఉంచాడు. అతనికి చంపే అధికారం ఇచ్చాడు. కనుక పరలోకంలో చాలా దూతల గురించి మాట్లాడుతూ ఈ యొక్క సృష్టి మీద పనిచేయడానికి అనేక దూతలను దేవుడు నియమించాడు. ఆ దూతలు ఈ భూమి మీద ఆయన పని చేస్తున్నాయి, దేవుని పని చేస్తున్నాయి. నీటి మీద అధికారం కలిగిన ఒక దూత ఉంది. అగ్ని మీద అధికారం కలిగిన ఒక దూత ఉంది. ఆకాశం మీద ఒక అధికారం కలిగిన దూత ఉంది. భూమి మీద ఒక అధికారం కలిగిన దూత ఉంది. అలాగనే మరణానికి సంబంధించిన ఒక దూత కూడా ఉంది. మనం చదువుకున్న దూత పేరు మరణ దూత. ఈ మరణ దూత మనుషులను చంపేయడానికి దానికి అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఆ మరణ దూతకి ఇచ్చిన అధికారం ఏంటిదంటే మనుషులను చంపేసే అధికారము. ఏ విధంగా చంపగలుగుతున్నాడు ఆ మరణ దూత అంటే, కరువుల వల్ల మనుషులు చనిపోతారు. యుద్ధాల వల్ల మరణం చంపేయడానికి అధికారము. క్రూర మృగముల వలన చంపే అధికారం ఉందట దానికి. అంటే రేపు రాబోతున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, వాస్తవానికి అతి భయంకరమైన, ఎంత కరువు అంటే ఒకరోజు పరిశుద్ధ గ్రంథంలో చాలా కరువు కలిగినటువంటి సందర్భాలు మనకు అక్కడక్కడ కనబడుతున్నాయి. యోసేపు కాలంలో కరువు వచ్చింది, ఆహారం కొరత. అదేవిధంగా అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఏలియా కాలంలో కరువు వచ్చింది. అలాగ కొన్ని సందర్భాలలో కరువులు అనేది మనకు ముందు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక ఈ భయంకరమైన కరువు అనేది మళ్ళీ ఈ భూమి మీద రాబోతుంది మనుషులకు. ఆ కరువుల వల్ల కూడా అనేక మంది జనులు చంపబడతారు. ఆ కింది వచనం చదివినట్టయితే అందులోనే ఆయన పేరు మరణదూత అని చెప్పాడు కదా, వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును, ఖడ్గము వలనను అన్నాడు మొదటిది, కరువుల వలనను రెండవది, మరణము వలనను మూడవది, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగంపై అధికారము వానికి ఇయ్యబడెను అన్నాడు. చూచారండి? ఏంటిదేంటిదట? మొదటిగా ఖడ్గము అన్నాడు, రెండవది కరువు అన్నాడు, మూడవది మరణము వలన అన్నాడు. మరణము అనేటువంటి మాట కాడ ఇక్కడ 7 నెంబర్ వేసి ఉంది. దాని కింది పుట్నోట్లో చూస్తే తెగుళ్ళు అని అర్థం. మరణము అనేటువంటి విషయం ఎందుకనంటే తెగుళ్ళ చేత కూడా మనుషులను చంపడానికి అధికారము కలిగింది. ఎందుకు మనుషులను చంపడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు? దేవుని ప్రేమ అంటే అదేనా? అందరిని సృష్టించేది ఆయనే కదా, అందరిని రక్షించేది ఆయనే అని చెప్పుకుంటూ ఎందుకు మనుషులను చంపబోతున్నాడు? ఎందుకు మానవులను చంపేయబోతున్నాడు? ఎందుకు మానవులంటే అంత కోపం వస్తుంది దేవునికి? దేవునికి ఎప్పుడు కోపము రానే రాదు. దేవుడు అన్యాయంగా ఎవరిని కూడా చంపడు. దేవుడు అన్యాయంగా ఒక వ్యక్తిని చంపుతాడంటే అసలు ఆయన దేవుడే కాదు. మరి ఎందుకు చంపుతున్నాడు అంటే, భూమి మీద మానవుడు చేసే అతిక్రమములు ఎక్కువైపోతున్నాయి, మానవుడు చేసే పాపములు ఎక్కువైపోతున్నాయి. అసలు మరణం అనేది ఎందుకు వచ్చింది భూమి మీదకి అంటే, పాపం వల్లనే మరణం వచ్చేసింది. ఆ పాపము లేనంత వరకు భూమి మీదకి అసలు మరణమే రాలేదు.
ఎప్పుడైతే భూమి మీద పాపము లేకుండా ఉన్నంత వరకు మరణము కూడా ఈ లోకములో లేదు. కానీ ఎప్పుడైతే ఈ లోకములోకి పాపం వచ్చిందో పాపం వల్ల వచ్చు జీతము మరణము అని. కనుక పాపము అనేది ఈ లోకములోకి వచ్చేసింది. పాపాన్ని బట్టి దేవుడు మరణాన్ని కూడా మనుషునికి కలగజేశాడు. మరి ఆ పాపము కారణమైన వ్యక్తి ఎవడు? ఆ పాపానికి కారణమైన ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడు. వాడే అపవాది, వాడే దుష్టుడు. ఈ దుష్టుడే పాపమునకు కారకుడయ్యాడు. ఆ దుష్టుడే పాపానికి వాడు పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు లోకములో. ఈ దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరలోకముల నుంచి వచ్చాడు. మళ్ళీ దేవుని దగ్గర నుంచే పడవేయబడ్డాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేసి, దేవుని మీద తిరుగుబాటుతనం చేసి, తన యొక్క తన సౌందర్యాన్ని చూసుకొని, తన జ్ఞానాన్ని చూసుకొని, తనకున్నటువంటి అందాన్ని చూసుకొని, వానిలో వాడే ఒక గర్వాన్ని పెంచుకొని దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుందని అనుకుంటూ దేవునికే వ్యతిరేకంగా క్రియ చేశాడు గనక వానిలోకి ఆ పాపము వచ్చింది కనుక ఆ పాపాన్ని తీసుకొచ్చి భూమి మీద మానవ జాతిలో అతడు ప్రవేశపెట్టాడు. కనుక అంతవరకు భూమి మీద అసలు మరణమే లేదన్నాడు. చూడండి ఆ వచన భాగము రోమాపత్రిక 5వ అధ్యాయంలోకి రండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను, లేకుంటే 13వ చదువుతున్నా. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమైనను, ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను అన్నాడు. 16వ వచనం, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. అంటే పాపము అనేది ధర్మశాస్త్రము లేనప్పుడు పాపముగా ఎంచబడలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చేసిందో అప్పుడు పాపముగా దానికి ఒక జీవం వచ్చింది. కనుక దేవుడు పాపము అనే దానికి మూలం ఏంటిదనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవడమే పాపం మొదటిది. ధర్మశాస్త్రం అనేది దేవుడు రాయించాడు. ఆ మోషే ద్వారా ధర్మశాస్త్రము రాయబడ్డది కనుక ఆ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఈ లోకములోకి వచ్చిందో అప్పుడు పాపముగా పరిగణలోకి వచ్చేసింది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం అనేది లోకములో ఏమాత్రం పనిచేయలేదు. కనుక ఈ పాపమునకు కారణము ఆదాము చేసిన అతిక్రమము అన్నాడు. ఆదాము ఎందుకు పాపం చేశాడు అంటే ఆదామును మోసపరిచిన వాడు ఉన్నాడు. పరలోకములో నుంచి పడవేయబడ్డవాడు ఒకడు. ఆదామును మోసపరిచి అవ్వమ్మను మోసపరిచి ఆ దేవుడు చేయవద్దన్న పని చేయించి తినవద్దన్న పండు తినబెట్టి పాపాన్ని లోకములోకి తీసుకొని వచ్చాడు. అప్పటి నుంచి లోకములో పాపము ద్వారా వచ్చు జీతము మరణము అనేది ఈ భూమి మీద దేవుడు మరణానికి అప్పచెప్పాడు మనుషులను. ఆ పాపము కాస్త పెరిగిపోయి విస్తారము పైన పాపంతో నిండిపోయింది ఇప్పుడు లోకం. ఒకప్పుడు కొంచెమే పాపముగా అక్కడక్కడ మాత్రమే కనబడేది, కానీ ఈరోజు పాపము ఎలాగున్నదంటే ఆకాశమునకు అంటుతుందట మనుషుల పాపం. అది మనకు ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథము
18వ అధ్యాయంలోకి రండి. నాలుగో వచనము 5వ వచనము చదువుచున్నాను. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్టును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్టును దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అన్నాడు. నా ప్రజలారా అని ఒక పిలుపునిస్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద దేవుడు సృజించిన మనుషులందరూ దేవుడు సృజించిన వారే. వారితో పాటు తను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించబడ్డ వారు కూడా ఉన్నారు. అందరిని సృష్టించింది వారే, ఆయననే. తనను ఏర్పాటు చేసుకొని కొందరు ఆయన అంగీకరించి ఆరాధించేవారు కూడా ఉన్నారు, తన ప్రజలు కూడా ఉన్నారు. కనుక దేవుడు అందరికి పిలుపునిస్తున్నారు, నా ప్రజలారా, దాని పాపములు మీరు పాలి భాగస్తులు కాకండి. అది చేసిన పాపములు ఆకాశమంతు అట్టుకు నా దగ్గరికి చేరుతున్నాయి అన్నాడు. దేని పాపములు చెప్తున్నాడు? ఈ యొక్క బబులోను గురించి మాట్లాడుతున్నాడు. ఈ బబులోను అనేటువంటి ఒక దేశము భూమి మీద ఉంది. ఈ భూమి మీద బబులోను అనేటువంటి ఒక దేశము, ఇది మొదటిగా దీని పేరు బాబేలు కాడ నుంచి ఆరంభమైనది. ఈ బాబేలు కాస్త ఒకప్పుడు ఉండే. ఈ బాబేలు కాడ నుంచే ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరగడము ఆరంభమైనది. దేవునికి వ్యతిరేకమైన పాప క్రియలు భూమి మీద జరగడము ఆరంభమైనది. అంత కూడా బాబేలు దగ్గర నుంచే ఈ చెడు క్రియలు జరగడం మొదలుపెట్టింది, పాప క్రియలు జరగడం మొదలుపెట్టింది. ఆ బాబేలు కాస్త రానుగా ఇప్పుడు బబులోనుగా మార్చబడ్డది. బబులోను సామ్రాజ్యము అంతా అగా ఉండి, ఇప్పుడు ఈ యొక్క చివరి దినాలలో, అంత్య దినాలలో ఈ బబులోను కాస్త ఇప్పుడు ఏమైపోయిందట? బబులోను కూలిపోయెను అన్నాం. ఈ బబులోను అనేది ప్రతి అపవిత్రతకు, ప్రతి ఉనికి పట్టుకు నిలయమైపోయిందట. ప్రతి దయ్యములకు నిలయమైపోయింది అన్నాడు. అందుకనే ఈ మొదటి 2 వచనాల్లో చూడండి దాని గురించి ఏం చెప్తున్నాడో. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకముల నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకును నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, ప్రతి అపవిత్రతను అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను అన్నాడు. చూశారండి, ఈ బబులోను అనేది ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టు, దయ్యములకు అది నిలయముగా చేసుకున్నాడట. ఎందుకు దయ్యములకు నిలయమైపోయింది అది అంటే, భూమి మీద ఈ భూమి మీద 2 పట్టణాలు చాలా ప్రాముఖ్యమైన పట్టణాలు. ఈ భూమి మీద ఉన్న ప్రపంచం అంతటిలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇంచుమించు 200 దేశాలు అనుకుందాము. ఆ 200 దేశాలలో ప్రాముఖ్యమైనవి 2 దేశాలు మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఏంటి ఆ 2 దేశాలు అంటే, ఒకటేమో యెరూషలేము అనేటువంటి ఒక పట్టణం కనబడుతుంది. రెండవది బబులోను కనబడుతుంది.
ఎందుకు బాబేలు బబులోను అనే రెండు పట్టణాలకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే బాబేలు బబులోను అనేది ఒకటే, తర్వాత యెరూషలేము గురించి ఎందుకు అంత ప్రస్తావించి రాయబడ్డది దేవుడు అంటే చాలా ప్రాముఖ్యమైన పట్టణము యెరూషలేము పట్టణము. ఈ యెరూషలేము పట్టణమేమో దేవునికి నివాస స్థలముగా ఉన్నటువంటి పట్టణం. ఈ బబులోను అనే పట్టణమేమో అపవాదికి నిలయమై ఉన్న పట్టణం. ఈ భూమి మీద ప్రతి చెడు కార్యములు, నీచ కార్యములు, పాప కార్యములు చేయడానికి బబులోనులో నుంచే ఆ అపవాది దాని నివాస స్థలముగా చేసుకొని, వానికి అది ముఖ్య పట్టణముగా చేసుకొని భూమి మీద వాని చెడు కార్యకలాపాలను ప్రవేశపెడుతూ వస్తున్నాడు. దేవుడేమో యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని ఆ యెరూషలేములో నుంచి మంచి కార్యాలు చేస్తూ ప్రజలను పాపము నుంచి విడిపించే ప్రయత్నము చేస్తున్నాడు. కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి అతి భయంకరమైన స్థితిగతులు ఏంటిదంటే, ఇప్పుడున్న ప్రపంచ దేశాల దృష్టి అంతా యెరూషలేం మీద కేంద్రీకరించబడి ఉన్నది. అది చిన్న దేశమే యెరూషలేము, కానీ యెరూషలేం మీదకి ప్రపంచ దేశాలన్నిటి దృష్టి యెరూషలేం మీద పడుతుంది. యెరూషలేమును లేకుండా చేయాలనేమో సాతానుడు చూస్తున్నాడు. అసలు యెరూషలేం అనేటువంటి పరిశుద్ధ పట్టణం భూమి మీద లేకుండా అయిపోతే ఇంకా దేవునికి సంబంధించిన కార్యకలాపాలు ఏమి జరగాయి అని అపవాది చూస్తూ వాడు కొంతమంది రాజులను లేపుకుంటున్నాడు, అధికారులను లేపుకుంటున్నాడు, యుద్ధములకు తయారు చేస్తున్నాడు. కనుకనే ప్రతి దేశము యెరూషలేం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఆ యెరూషలేముని కాపాడుకోవాలి నేననేమో దేవుడు ఇశ్రాయేలు పక్షమున దేవుడుండి అతడు యుద్ధము జరిగిస్తూ ఆ యెరూషలేముని కాపాడుకుంటూ వస్తున్నాడు. కనుకనే యెరూషలేమును గురించి ప్రార్థన చేయి అని దేవుడు ఎప్పుడో చెప్పుకుంటూ వచ్చాడు. కీర్తనలైనటువంటి కీర్తనలో ఒకసారి చూడండి, యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయుడని దావీదు ఏ విధంగా మనవి చేశాడో. 122వ కీర్తన 6వ వచనము. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగర్లలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహదాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు ఎప్పుడో తెలియజేశాడు. ఎందుకు క్షేమం చేయమన్నాడు? యెరూషలేము అనేది దేవుని యొక్క పట్టణము. దేవుడు నివాసము ఉండి దేవుని యొక్క నిత్య నివాసము అక్కడ చేసుకొని ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరిగించడం కొరకు యేసు ప్రభువు ఆ యెరూషలేము అనేటువంటి పట్టణములో దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ల నీతి పరిపాలన, న్యాయ పరిపాలన జరిగించబోతున్నాడు అతి త్వరలో. కనుక ఈ యెరూషలేమునే లేకుండా చేయాలని సాతానుడు ఎన్నో కుయుక్తులు కలిగి అనేక రాజులను లేపుతున్నాడు, పట్టణాలను లేపుతున్నాడు. ఆ రాజులు యుద్ధానికి వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలలో అనేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, మరణములు ఈజీగా జరిగిపోతున్నాయి. ఎంత భయంకరంగానంటే, మరణం అనేది లోకంలోకి బయలు వెళ్ళి ఈ అపవాది మరణ దూతను ఆధారం చేసుకొని ఆ మరణ దూత అనేక మంది ప్రాణాలను అవలీలగా తీయగలుగుతున్నారు. కారణం ఏమిటి అంటే, కారణం ఏమీ లేదు. దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, మరణ దూత పనిచేస్తున్నాడు. కారణం ఏంటిది? మానవుని యొక్క పాపములు భూమి మీద విస్తారంగా పెరిగిపోతున్నాయి. చూడండి, మీరు ప్రపంచ పరిస్థితులు గమనించండి, స్థితిగతులు గమనించండి. ప్రపంచంలో ఎక్కడన్నా న్యాయం కనబడుతుందా? మొదటిది గమనించండి.
ఈ ప్రపంచములో ఎక్కడనన్నా న్యాయము కనబడుతుందా? న్యాయము స్థానములో అన్యాయాలే జరుగుతున్నాయి ఇక్కడ చూసిన, అక్రమాలే జరుగుతున్నాయి ఇక్కడ చూసిన, మోసాలే జరుగుతున్నాయి ఇక్కడ చూసిన. ఏదైనా నీతి కనబడుతుందా అంటే నీతి లేదు, అన్యాయమే జరుగుతుంది. నీతి కనబడడం లేదు, న్యాయం కనబడడం లేదు. ఆ తర్వాత భయంకరంగా ఒకరినొకరు కోపాలు పెరుగుతున్నాయి, ద్వేషాలు పెరుగుతున్నాయి, అక్రమాలు పెరుగుతున్నాయి, అన్యాయాలు పెరుగుతున్నాయి, రకరకాల పగలు పెరుగుతున్నాయి. నువ్వు పగలు పెంచుకొని ఏమి సాధిస్తావు? నువ్వు అన్యాయం పెంచుకొని ఏమి సాధిస్తావు? నువ్వు అక్రమం పెంచుకొని ఏమి సాధిస్తావు? నువ్వు సాధించేది ఏమీ లేదు. నువ్వు శత్రుత్వం పెట్టుకొని నీకు నువ్వే నాశనం అయిపోతావు. పగ పెట్టుకొని నీకు నువ్వే నాశనం అయిపోతావు. గర్వం పెట్టుకొని నీకు నువ్వే పతనం అయిపోతావు. ఇవన్నీ దేవుడు పెట్టే లక్షణాలు కాదు. దుష్టుడు సాతానుడు వారిలో దూరి ఒక్కొక్క రాజు మీదికి ఇలాంటి ఆలోచన కలగజేసి ప్రజలను చంపడానికి యుద్ధాలను రేపుతున్నాడు. కనుకనే మొదటిగా ఖడ్గము ద్వారా అంటే యుద్ధములు జరగవాలి. మొదటి మాట ఏం చెప్పాడు? ఖడ్గము వలనను అన్నాడు. ఆ తర్వాత ఖడ్గం అంటే యుద్ధాలు. యేసయ్య రాకడలో ఆయన చెప్పినటువంటి విషయాలలో మొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే యుద్ధములు జరుగును, కరువులు వచ్చును, భూకంపములు కలుగును, ఇవన్నీ మొదట జరుగుతాయి అన్నాడు. కనుకనే యుద్ధాలు అనేది ఆరంభమయ్యాయి. అంత్య దినాలలో, చివరి దినాలలో ఇప్పుడు జరగబోతున్నాయి, జరుగుతున్నాయి కూడా. మొన్నటికి మొన్న యుక్రెయిన్కును రష్యాకు యుద్ధము జరుగుతూనే ఉంది, అది ఆగడం లేదు. ఇస్రాయేలుకు గాజాకు మొన్నటి దాకా యుద్ధం జరిగింది. ఆ మధ్యన కొంచెం అట్లా రెస్ట్ ఇచ్చినట్టు కనబడ్డది. మళ్ళీ ఇప్పుడు నిన్నగాక మొన్న మళ్ళా యెరూషలేముకును ఇస్రాయేలుకును ఏ దేశానికి? ముస్లిం కంట్రీస్కు, పాకిస్తాన్కి యెరూషలేం. భారతదేశానికి మొన్న చిన్న యుద్ధం అట్లా చేసినట్టు చేసారు పాకిస్తాన్కు ఇండియాకు. యెరూషలేముకును ఇప్పుడు ఒక యుద్ధం ఇరాక్ జరుగుతుంది. మిస్సైల్ రాత్రి పంపించారు. చూడండి, మీరు యూట్యూబ్లో కూడా చూడండి. ఇటు యెరూషలేముకు సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద భవనాలు కూల్చివేయబడ్డాయి. ఆ తర్వాత ఇరాక్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద భవనాలు కూల్చివేయబడ్డాయి. యుద్ధం జరుగుతుంది. ఇది ఆరంభమే. మరి ఎందుకు యుద్ధాలు? దీన్ని బట్టి ఏమి లాభం వస్తుంది ప్రజల కంటే? దేవుడు రాయించిన మాటలు నెరవేర్చబడాలి. 3వ భాగము మనుషులు భూమి మీద లేకుండా పోవాలి. మనుషులందరూ చంపబడాలి. పాపంతో నిండుకొని ఉన్నారు ప్రజలు. ఎక్కడ చూసినా, ఏ రాజులు చూసినా, ఏ అధికారాలు చూసినా ఏమైనా పాపము పాపము పాపం అనేది తాండవమాడుతుంది భూమి మీద. పాపమే ఎక్కువగా. ఆ పాపము దేవుడు చూస్తే అది ఆకాశమునకు అంటే అంత పాపం భూమి మీద నుంచి దేవుని దృష్టికి వెళ్తుందట. ఎక్కడ చూసినా నీతి అనేది కనబడటం లేదు. ఒకప్పుడు దేవుడు చూశాడు ఒక పాపాన్ని, జలప్రలయముకు ముందు పాపాన్ని దేవుడు చూశాడు. నోహాబు దినములలో ఒక పాపముతో ప్రజలందరూ నిండిపోయినప్పుడు ఆ యొక్క జలప్రలయాన్ని పంపించి అక్కడున్న మానవ జాతినంతటిని నశింపజేశాడు, మరణానికి అప్పజెప్పాడు. మరి ఒక పాపము సొదొమ గొమొర్రా పట్టణములో మరి ఒక పాపము జరిగింది. ఆ పాపాన్ని బట్టి కూడా ఆ 2 దేశాలను మరణమునకు అప్పజెప్పాడు, మరణ దూతకు అప్పజెప్పాడు. ఆ 2 పట్టణాలు కూడా నశించిపోయాయి. జలప్రలయములో ఉన్నటువంటి నోహాబు దినములలో అనేక జనులు చంపబడ్డారు,
అక్కడ కూడా విస్తారమైన పాపమే. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా విస్తారమైన పాపమే జరిగింది. ఆ పాపాన్ని గుర్తుపట్టి కూడా ఆ రెండు దేశాలను దేవుడు చంపివేశాడు. ప్రజలందరినీ అగ్ని పంపించి కాల్చేశాడు. ఒకప్పుడేమో నీటిని పంపించి జలప్రలయంలో చంపేశాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తాను చూడండి. యూదా పత్రికలో ఆ యూదా గారు ఆ విషయాన్ని రాశాడు. యూదా పత్రికని మనం ఒక్కసారి చూసినట్టయితే ఆ యూదా పత్రికలో ఆ విషయాన్ని రాసి పెట్టాడు దేవుడు. ఈ రెండు విషయాలను రాశాడు. 6వ వచనం 7వ వచనం చదువుతున్నాను. 6వ వచనం 7వ. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయిచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరములను అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అన్నారు. ఇలాంటి విషయములలో ఒక రోజు పరలోకములు కూడా దేవదూతలు కూడా పాపము చేసినప్పుడు వారిని అక్కడి నుంచి త్రోసివేసి కటిక చీకటి గల బిలాములో వారిని బంధించాడట. కావలి తీర్పు, వారికి కూడా తీర్పు ఉంటుంది దేవదూతలకు కూడా. సొదొమ గొమొర్రా గురించి మాట్లాడుతూ, నోహాబు దినములను గురించి మాట్లాడుతూ, ఏ విధంగా పాపము చేసినప్పుడు ఆ పట్టణాలను భూమి మీద మనుషులను లేకుండా చేసినట్టుగా ఇప్పుడు కూడా పాపం అనేది భూమి మీద విస్తరించిపోతుంది కనుక మరణానికి దేవుడు అప్పజెప్పి మనుషులను చంపడానికి ఆ యొక్క మరణ దూత వెంటాడుతూ వస్తుంది. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు, నా మరణం ఎప్పుడో నాకు తెలియదు. ఏదో ఒక రోజు తప్పకుండా మనం మరణించవలసిన వారమే. చిన్న ఉదాహరణ చూడండి. మొన్నటికి మొన్న ఎంతో చక్కగా ఆర్భాటంతో, ఆరంభంతో, ఆనందంతో, సంతోషంతో మన ఇండియాలో నుంచి వేరే దేశానికి వెళ్దామని కొంతమంది విమానం ఎక్కి వెళ్ళారు. ఏమైపోయింది? ఆ విమానం కాస్త అక్కడనే పేలిపోయి ముక్కలు ముక్కలై పడిపోతే వారి శరీరాలు చూస్తుంటే ఎంత బాధేసిందో, ఎంత వేదనేసిందో. ఆ శరీరములు కాలిపోయి, భయంకరంగా కాలిపోయి చూస్తుంటే చాలా. ఏం పాపం చేశారండి వారు? ఎందుకు వారు మరణానికి అప్పజెప్పబడాలి? ఎందుకు వారు చచ్చిపోవాలి? అంటే మరణము ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో ఎవరికి తెలియదు, ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. మరణ దూతకు అప్పజెప్పాడు దేవుడు కనుక మరణ దూత అనేది అది పాండూర గుర్రం వెక్కి ఆ మరణ దూత బయలుదేరుతుందన్నాడు. భూమి మీద 4వ భాగం పైన మరణ దూతకు అధికారం గలదట. ఆ మరణ దూత భూమి మీద 4వ భాగం అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో అంతటా ఆ మరణ దూత పనిచేస్తుంది. ఇంకా మనుషులలో 3వ భాగమును చంపడానికి ఒక సమయం ఆసన్నం అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది చచ్చిపోతున్నారు. కానీ రేపటి కాలంలో మనుషులలో 3వ భాగము చంపడానికి దేవుడు ఒక పని జరిగించాలని చూస్తున్నాడు. అది ఎప్పుడయ్యానంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలోకి వస్తే 9వ అధ్యాయంలో 6వ దూత బూర ఊదినప్పుడు అన్నాడు. 13వ వచనం అందరూ కూడా తీయండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహా నది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని
అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రములకు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూసిదిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వానికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణము మైమర్పులుండెను. ఆ గుర్రముల తలలు సింహము తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని గంధకములు బయలువెళ్ళుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. హల్లెలూయా. చూశారండి, మనుషులలో 3వ భాగమును చంపడానికి దేవుడు ఒక మరణ దూతకు అప్పచెప్పాడు. కారణం ఏంటిది? ఎందుకు అప్పచెప్పాడు? మనుషులలో నీతి కనబడడం లేదు, మనుషులలో సత్యము కనబడడం లేదు, మనుషులలో న్యాయము కనబడడం లేదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, గర్వాలు, అహంకారాలు, పాపపు కూపముతో నిండుకొని పోయి ఉన్నారు. పాపముకి ఎక్కువగా పెరిగిపోతుంది తప్ప నీతి న్యాయములు కనికరము లేకుండా పోతుంది, ప్రేమలు లేకుండా పోతుంది. సమాజంలో మనుషులలో ప్రేమలు కరువైపోతున్నాయి. ఏమయ్యా, నీ సహోదరుని ప్రేమించు. ఏమన్నా నీ కొంప మునిగిపోతుందా ప్రేమిస్తే? నేనెందుకు ప్రేమిస్తా? నేను ఎప్పటికీ ద్వేషిస్తా. నువ్వు ద్వేషిస్తే దేవుడు ఊరుకుంటాడా నిన్ను? నిన్న మరణ దూతకు అప్పచెప్పుతాడు. ప్రేమించేవారు దేవుని సంబంధులు, ద్వేషించేవారు దుష్టుని సంబంధులు. తెలుసా మీకు మనకి ఈ విషయం? నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకు, కానీ ఎవరిని ద్వేషించు. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ద్వేషిస్తావో నిన్నప్పుడు మరణ దూతకు అప్పచెప్పుతాడు దేవుడు. నువ్వు దేవుని సంబంధివి కాదు. నీలో ఆ ద్వేష స్వభావం ఉంటే, ఆ గర్వ స్వభావం ఉంటే, అహంకారం అనే స్వభావం ఉంటే, కోపం అనే స్వభావం ఉంటే అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా ఇలాంటి స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. పేరుకు మాత్రమే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు పైకి చూడగాని, వారి లోపటంతా విషం ఉన్నదట. విషముతో నిండుకొని ఉన్నారు. మీదికి చూడ మాత్రము మంచిగానే కనబడుతున్నారు, కానీ వారి హృదయాల నిండా విషం ఉన్నది. అది నేను చెప్పుడు కాదు, దేవుడే చెప్పారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో చూడండి. రోమపత్రిక రండి, 3వ అధ్యాయంలో ఏమి చెప్పుతున్నాడో. 12వ వచనం 11 చదువుతున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు ఎవడునూ లేడు. దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. చూశాడండి, నీతిమంతుడు ఒక్కడు కూడా కనబడుతున్నాడు. దేవుడు చూస్తుంటే అందరూ త్రోవ తప్పి పాపము చేయిచు వస్తున్నారు. ఎలాంటి పాపం అంటది? మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు. అందరూ కీడే చేస్తున్నారు. అంటే అలాంటి యొక్క మనిషి స్వభావం వచ్చేసింది. ఇంకా ఏం చెప్తున్నాడు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి. గొంతుక తెరిచిన సమాధిని ఎందుకు పోల్చాడు? సమాధిలో ఏముంటుంది? కుళ్ళు వాసన, చెడిపోయి చెడ్డ వాసనతో నిండుకు ఉంటుంది. కనుక వారి నోరు కూడా అలాగనే మాట్లాడితే మంచి మాటలు రావు వారి నోటి నుంచి. ఏమైనా ఈ చెడ్డ మాటలు,
దూషణ మాటలు, అసహ్యమైన మాటలు, పాపపు మాటలు అలాగే ఉండకుండా వారి పెదవుల కింద ఏముందట? సర్ప విషం ఉందట. సర్పమునకు ఏ విధంగా విషం ఉంటుందో అలాగనే ఇలాంటి వారికి సర్ప విషముతో నిండుకొని ఉన్నారు మనుషులు. మేలు చేసేవాడు లేకుండా పోతున్నారు, అందరు కీడే చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. పేరుకు మాత్రం మేము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాం. ఇట్టి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని చూస్తున్నాడు. నేను ఒకరోజు మరణ దూతకు అప్పచెప్తాను. అంటే పాపం చేస్తున్నావు అన్నట్టు కదా. నువ్వు నీతిగా లేవంటే, ఈ స్వభావము నీలో ఉంటే నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉంటావా? దేవునికి ఇష్టరాలుగా ఉండవు నువ్వు. కనుక నేను మరణ దూతకు అప్పచెప్తాను. అయ్యగారు నేనేమి పని చేస్తానంటే, నీకు ఒకసారి పరీక్షించుకో, నువ్వు ఎట్లున్నావో. నీ అంతరంగాన్ని చూసుకొని, హృదయాన్ని చూసుకొని, మనసుని చూసుకో కదండి. కుండెడు తేనెలో ఒక్క నీళ్ళ బొట్టేస్తే అది ఖరాబు, చెడిపోతుంది. కుండెడు పాలల్లో ఒక్క పెరుగు చుక్కేస్తే అది పెరుగైపోయినట్టుగా మానవుని జీవితంలో 100 మంచి పనులు చేసి ఒక్క చెడు పని చేస్తే అది దేవుడు చెడే చూస్తాడు. చెడుగానే చూస్తాడు, దాన్ని మంచివాడిగా చూడాడు. కనుక ఈ యొక్క అంత్య దినాలలో, చివరి దినాలలో మనుషులు ఈ విధంగా ఉండి దేవుణ్ణి వెతికేవారు లేరు, దేవుణ్ణి కనుగొనేవారు లేరు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి వ్యర్థమైన పాపపు క్రియలు చేసుకుంటూ ఏమైనా పదవుల కొరకు ప్రాకులాడుతున్నారు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పదవుల కొరకు ప్రాకులాడుతున్నారు. ఆ పదవులు సంపాదించుకోవాలని ఆశ కలిగి నడుస్తున్నారు. దాని కొరకు ఎన్నైనా అక్రమాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. దేనికి నీ మోసం చేయడము? దేనికి నువ్వు అక్రమం చేయడము? నువ్వు భూమి మీద ఎంతకాలం బతుకుతావు అనుకుంటున్నావు? ఒకరోజు దేవుడు నిన్ను అప్పచెప్పితే, మరణానికి అప్పచెప్పితే ఒక క్షణములో పోతావు. ఆ మరణ దూతేమో తిరుగుతున్నాడు. 3వ భాగము మనుషులలో చంపివేయాలని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మరణ దూత బయటకు వచ్చి, ఆ 4 జీవులు బయటకు వచ్చి, 20 కోట్ల దూతలు బయటకు వెళ్ళి భూమి మీద ఉన్న 7 ఖండాలలో ఉన్నటువంటి మానవ జాతిలోని ప్రజలందరినీ చంపేయబోతున్నారు. 3వ భాగము చంపివేయబోతున్నారు. బతికుంటే మనము కళ్ళారా చూడబోతున్నాము. దేవుని పిల్లలారా, దేవుని రాకడ అతి దగ్గర అవుతుంది. మరణములు అనేది ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొన్నటికి మొన్న భూకంపము, కొన్ని వేల మంది చచ్చిపోయారు. మొన్నటికి మొన్న యుద్ధాలు, కరువులు ఆ ప్రాంతాలలో. ఇంకా మనది కదా అంత కరువులేదని వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాలలో కరువులు వచ్చేసాయి. ఇంత తిండి దొరకడం కష్టమైపోతుంది. చిన్న చిన్న పిల్లలు అలమటిస్తున్నారు, నీళ్లు దొరకడం అలమటిస్తున్నారు. తుఫానుల ద్వారా దేవుడు ఆడికి ఆజ్ఞాపిస్తున్నాడు. తుఫానులు వచ్చేస్తున్నాయి, నీళ్లు ముంచేస్తున్నాయి, అనేక కొట్టుకుపోతున్నాయి. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఇది కడవరి దినాలలో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. దేవుని కోపము మనుషుల మీదికి రగులుకుంటుంది. మరణ దూతకు అప్పచెప్పాడు దేవుడు. మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కనుక మరణము రాకముందే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. మరణము నిన్ను వెంటాడక ముందే నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండు. నీతిగా నడుచుకో, న్యాయంగా నడుచుకో, కనికరము కలిగి జీవించు. మనొక్క సహోదరుడు చెప్తూ ఒక మాట చెప్పాడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో ఒక మాటని గుర్తు చేస్తున్నాడు. చూడండి, మీకా గ్రంథము తీయండి, 6వ అధ్యాయము 7వ వచనమా, 6 8వ వచనం. మీకా గ్రంథము 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో
అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు. అంటే దేవుడు మానవుడి నుంచి కోరుకునేటువంటి లక్షణం ఏంటిదంటే అక్కడ 4 విషయాలు చెబుతున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమైనదో నేను నీకు తెలియజేయుచున్నాను, న్యాయముగా నడుచుకో అంటున్నాడు. ఒక క్రైస్తవ పిల్లలు, దేవుని బిడ్డలు ఈ భూమి మీద బ్రతికే జీవిత కాలం అంతటిలో ప్రతి విషయంలో నువ్వు న్యాయముగా నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఏ కొంచెము న్యాయం తప్పితివా, ఏ కొంచెము నీతి తప్పితివా, ఏ కొంచెము అన్యాయం చేతివా, జాగ్రత్త. కనుక నువ్వు తాగే నీళ్ళ కాడ కూడా న్యాయం ఉండాలి, తినే తిండి కాడ కూడా న్యాయం ఉండాలి. అంటే ప్రతి విషయంలో న్యాయముగా నడుచుకోవాలట. 10 పరిస్థితుల్లో ఒక న్యాయంగా నడుచుకొని ఒక దగ్గర చిన్న అన్యాయం చేస్తే ఇవన్నీ కొట్టివేయబడాయి, ఆ అన్యాయం మాత్రమే రాయబడుతుంది. కనుక న్యాయముగా నడుచుకోవాలి మనం బ్రతికిన కాలం అంతా, జీవించిన జీవిత కాలంలో. అది దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. రెండవది ఏం చెబుతున్నాడు? కనికరమును ప్రేమించుమన్నా. కనికరము కలగాలి, ఉండాలి. కనికరము. యేసయ్య ఏం చేశాడు? కనికరం గల దేవుడు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ తప్పుని కాస్త ఏం చేశాడు? శిక్షించాడా? లేదు 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 లేదు, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను ఏమనను, ఇంకా వెళ్ళి పాపం చేయకని కనికరపడ్డాడట. ఎన్నో సందర్భాల్లో కొన్ని ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. సమరయ స్త్రీ దగ్గర కానీ, వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ దగ్గర కానీ యేసయ్య దగ్గరకు తీసుకొచ్చినప్పుడు రాళ్లతో కొట్టాలని చూసినప్పుడు ఒకటే మనడు చెప్పాడు, నేను కూడా నిన్ను శిక్షించనయ్యా, అమ్మా నేను కనికరించబడ్డావు అన్నాడు. ఇంకా పాపము చెయ్యకన్నా. అది ఎదుటి వ్యక్తిని పాపము చేసినప్పుడు మనకెవరైనా కనబడ్డప్పుడు వారిని మీద కనికరపడి వారిని మనం ఆదరించే విషయం చెప్పాలి. ఈరోజు తప్పు చేసినప్పుడు దాన్ని ఎత్తిపెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇది నీకు తెలుసా, ఇది నీకు తెలుసా అని బూర పట్టుకొని 10 మందికి చెప్పే స్వభావం కలిగిన వారు ఉన్నారు. అది మంచి లక్షణం కాదు క్రైస్తవులకు. ఎవరైనా నీకు ఏదైనా తప్పు చేసినప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు రహస్యంగా వెళ్ళి దేవునికి మొరపెట్టి, దేవా ఆ బిడ్డ ఆ గుమైట తప్పు చేస్తున్నాడు, ఆ బిడ్డని క్షమించు అని పాపం చేసి వ్యక్తిని నువ్వు ప్రార్థన చేస్తే కనికరించినట్టు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు వీళ్ళకు అందరికి చెప్పుకుంటా ఆ వ్యక్తి జీవితాన్ని పతనం చేసే వ్యక్తి కూడా తయారవుతున్నారు ఈ రోజులలో క్రైస్తవులు. కనికరం అంటే ఆ విధంగా ఉండాలి. తర్వాత ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ప్రేమించే మనసు కలిగి ఉండాలి. తర్వాత దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు కోరుకునే ఈ 4 లక్షణాలు సంఘాన్ని కోరుకున్నాడు. మొదటిగా న్యాయంగా నడుచుకునే దేవుని బిడ్డలు అయ్యి ఉండి. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు కనికరించేవాడు, మన దేవుడు ప్రేమించేవాడు, మన దేవుడు దీన మనసు కలిగినవాడు. మన యేసయ్య మనసు ఏంటిదట? దీన మనసు కలిగిన వాడు అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను అన్నాడు యేసయ్య. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మాట చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము చూశారండి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం అనుకుంటాను. 29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. కనుక మన దేవుడు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు కనుక ఆ స్వభావము సంఘములోకి రావాలి. తన పిల్లలకు అలాంటి స్వభావం ఉండాలి. ఈరోజు దీన మనసు ఎంతమందికి ఉన్నదంటే ఎవరు కూడా కనబడుతుంది. దీనత్వానికి అహంకారమైన మనసు కనబడుతుంది, దీనత్వానికి గర్వ మనసు కనబడుతుంది. దేవుడు అనుకుంటున్నాడు ఈరోజు నీకు ఇంత అన్ని ఇస్తున్నాడేమో అనుకుంటున్నావు.
ఒక రోజు నీకు అన్ని తీసేసి తీసేసి ఆయన చేతుల్లోనే ఉంది. అప్పుడు ఏర్పడుతుంది మన పరిస్థితి. కనుక దేవుని పిల్లలారా, రాబోతున్న దినాలలో దేవుని పిల్లలకు ఈ స్వభావాలు లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే కాపాడుతాడు. ఈ స్వభావము ఈ లక్షణాలు లేకుండా ఉన్న వారిని అందరికీ కూడా ఆ మరణ దూతకు అప్పచెప్తాడు. ఒకటే గడియలో, ఒకటే గంటకు, ఒకటే సంవత్సరం, ఒకటే దినము అన్ని లెక్క సిద్ధపాటు చేసి భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిలో అందరినీ 3వ భాగము మనుషులను చంపివేయబడుతుంది. అప్పుడు నువ్వు చంపివేయబడితే నీ పొలాలు ఏం పని చేస్తాయి, నీ డబ్బులు ఏం పని చేస్తాయి, నీ బంగారాలు ఏం పని చేస్తాయి, నీ ఆస్తులు ఏం పని చేస్తాయి, నీ భూములు ఏం పని చేస్తాయి, ఏం పని చేస్తాయి నీకు? దేవుని ఉగ్రతకు నీ మీదకి వచ్చిందంటే. పాపమున్న అభిమానంలో పోతూ చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళ ఆస్తులు ఏమైపోయినాయి, వాళ్ళ భూములు ఏమైపోయినాయి. ఆ వర్షాలు వచ్చి కొట్టుకపోతున్నాయి, పాపం వాళ్ళ ఆస్తులని భూములని కొట్టుకుపోతున్నాయి. భూకంపములు వచ్చాయని మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. మరణ దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరణ దూత, మరణం అనేది ఆ దూత బయలు వెళ్ళింది భూలోకం మీదికి. మానవుడు పాపము నిశలో పడిపోయి ఉన్నాడు, పాపపు ఉచ్చులో పడిపోయి ఉన్నాడు, సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నాడు. నీతిగా నడుచుకోవడం లేదు, న్యాయంగా నడుచుకోవడం లేదు, కనికరం కలిగి ఉండడం లేదు, దీన మనసు కలిగి ఉండడం లేకుండా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు మానవుడు. గనుక మానవుని మీద దేవుని కోపము రగులుకుంటుంది. భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ మరణ దూత బయలు వెళ్ళబోతున్నాడు. అతి త్వరలో ఆ మరణ దూత బయలువెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధములు జరిగించబోతున్నాడు. యుద్ధముల ద్వారా అనేక మంది చచ్చిపోతారు. కరువులు జరగబోతున్నాయి, కరువుల వల్ల అనేకులు చచ్చిపోతారు. భూకంపములు జరగబోతున్నాయి, దానివల్ల అనేకులు చచ్చిపోతారు. నీరు దొరకని కాలం వస్తుంది, నీరు రక్తమైపోయే సమయం వచ్చేసింది. నీళ్లు తాగుదామంటే నీకు నీటి చుక్క కూడా దొరకదు. నీళ్లు చేదుగా పోతున్నాయి, నీరు రక్తముగా మారబోతుంది, నీరు చేదుగా మారబోతుంది. ఆ సందర్భాన్ని చెప్పి ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఆ సందర్భాలు గుర్తు చేసి రాయించాడు దేవుడు ముందుగాలే. చూడండి, 8వ వచనం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను అన్నారు. ఏమైపోయిందట? నీళ్ళని, సముద్రంలో నీళ్ళని రక్తముగా మారిపోయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులు 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. సముద్రము నీళ్ళన్నీ రక్తమైపోయాయి. ఆ తరువాత 10వ వచనములో మరి ఒక మాట రాయించి పెట్టాడు. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నీళ్లు చేదైపోయినందున నీళ్లను తాగి అనేకులు కూడా చచ్చిపోతున్నారు. తాగుదామంటే నీరు దొరకదు, తిందామంటే ఆహారము దొరకదు. తర్వాత ఒకెళ్ళి కరువులు, ఒకెళ్ళి భూకంపాలు, ఒకెళ్ళి యుద్ధాలు ఇలా జరిగి మనుషులలో దేవుని ఉగ్రత, దేవుని కోపము భూమి మీదకి రాబోతుంది. జాగ్రత్త కలిగి ఉండండి దేవుని సంగమ పిల్లలారా. ఎట్టకేలకు నీ పరిశుద్ధ జీవితాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోకు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని మీద ఇంకా విశ్వాసం కలిగి,
నా దేవుడు త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు, నాకు విడుదల కలగబోతుంది, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను న్యాయంగా ఉండాలి, నేను కనికరం కలిగి ఉండాలి, నేను జాలి కలిగిన వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటూ ఇంకా నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని దేవునికి దగ్గర చేసుకొని ఉండు. కానీ అది జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది దేవుణ్ణి దూషించే, ఇంకా ఆ దినాలలో కూడా దేవుణ్ణి ద్వేషిస్తారట. దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి ద్వేషించి, దేవుని మీద ఇంకా తిరుగుబాటుతనం చేస్తారు తప్ప వారు మారు మనసు పొందేవారు కాదు, పశ్చాత్తాపం పడేవారు కాదు, దేవుణ్ణి వేడుకునేవారు కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచేవారు కాకుండా పోతారు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. అంత్య దినములో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఇవన్నీ జరగబోతున్నాయి, అతి అతి త్వరలో ఈ భూమి మీద జరగబోతున్నాయి. కనుక మరణ దూతకు దేవుడు అప్పచెప్పే కాలం ఒకటి త్వరగా వచ్చేయబోతుంది. అది రాకమునిపే అనేకులు యేసునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, యేసు రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకొని పరిశుద్ధులుగా కండి. అప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడతావు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. కనుకనే ఒక భక్తుడు ఆ చివరిసారిగా ఒక చక్కటి పాట రాసి పెట్టాడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. శ్రమకాలం మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే. శ్రమకాలం మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. జనములపై జనములు, రాజ్యముపై రాజ్యముల్. జనములపై జనములు, రాజ్యముపై రాజ్యముల్. ఎటు చూసిన మరణముల్, ఎటు పేగిన యుద్ధముల్. ఎటు చూసిన మరణముల్, ఎటు పేగిన యుద్ధముల్. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. భక్తులకు హింసలు, విశ్వాసులకు నిందలు. భక్తులకు హింసలు, విశ్వాసులకు నిందలు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం.
ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. లోకమంతా క్షామము, జగమంతా అశాంతి. లోకమంతా క్షామము, జగమంతా అశాంతి. శ్రమకాలం మొదలై యుగ సమాప్తి సమీపించే. శ్రమకాలం మొదలై యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. దేవుని సంగమా, ఇప్పుడే నీవు రక్షణ పొంది ఉండాలి. దేవుని రాకడ దగ్గర అవుతుంది. ఇలాంటి విపత్తులు భూమి మీద జరగబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఒకటి నువ్వు చేయవలసిన పని, మొదటగా నీ పాపములకు క్షమాపణ కలిగించుకో. నువ్వు చేసిన అన్యాయాల నుంచి, నువ్వు చేసిన అక్రమాల నుంచి, నువ్వు చేసిన మోసాల నుంచి, నువ్వు చేసినటువంటి రకరకాల పాప కార్యములు, నీచ కార్యముల నుంచి విడుదల పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే పాపములు క్షమించే అధికారము కలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద. ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన చెప్పిన మాట ఒకటే, నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. కనుక యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, మార్మనసు పొందండి, బాప్తిసం పొందండి. యేసయ్య రక్తములో నుంచి నువ్వు కడుక్కొని శుద్ధి చేయబడితే ఆ మరణ దూత నీ మీద పని చేయకుండా నిన్ను దాటి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పద్ధతి మనకు ఇశ్రాయేలు దగ్గర దేవుడు నేర్పించి పెట్టాడు. అలనాడు మన పూర్వమందున్న ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలోకి సంహార దూతను నేను ఖడ్గాని పంపిస్తున్నాను అని దేవుడు చెప్పి, ఎవరైతే గొర్రె పిల్లను చంపి వారి ఇంటి ద్వారబంధకములకు గొర్రె పిల్ల రక్తము పూసుకుంటారో నేను వారి ఇంటిలో చొరబడకుండా ఇంటిని దాటి వెళ్తాను అన్నాడు. సంహార దూత నుంచి తప్పించబడ్డటువంటి ఇశ్రాయేలీలు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఏదైతే తన ఇంటి ద్వారబంధకములకు పూసుకున్న వారు రక్షించబడ్డట్టుగా అంత్య దినాలలో, చివరి దినాలలో ఈ యొక్క నీ దేహం అనే ఈ ఇంటికి యేసయ్య రక్తము పూయబడి ఉంటే చాలు. యేసయ్య రక్తము ఈ దేహానికి అంటుకట్టబడి ఉంటే చాలు. ఆ రక్తము ఈ ఇంటిలో ఉంటే నీ మీద సంహార దూత పని చేయదు, మరణ దూత పని చేయకుండా నేను దాటి వెళ్ళిపోతాడు. కనుక ఆ సంహార దూత నుంచి, మరణము నుంచి నువ్వు తప్పించి నిత్య జీవం పొందాలంటే ఒకటి మన ఆధారం ఉన్నాడు, మన ప్రభు అయిన యేసయ్య. ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి మీ పాపములు కడిగి వేసుకొని మీరు పరిశుద్ధులుగా అయితే చాలు. ఆ మరణ దూత నీ మీద ఏ మాత్రము పని చేయకుండా పోతుంది. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి ఆ మరణ దూత ఖడ్గము నుంచి మనల్ని తప్పించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.